వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు రైతుల పరిస్థితి చూస్తే అధోగతిగా ఉంది. యూరియా కష్టాలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే యూరియా కోసం దాదాపుగా రేయింబవలు మగవారు ఆడవారు సైతం చలిని లెక్క చేయకుండా, వర్షాన్ని లెక్క చేయకుండా, ఎండని లెక్క చేయకుండా మరి లైన్‌లో నిల్చున్నటువంటి ఘటన మనం చూసాం. కొంతమందికి అనారోగ్య సమస్యలు కావచ్చు, కొంతమంది అయితే ఏడుసుకుంటూ అధికారులకు కాలు మొక్కడం కావచ్చు, కొంతమంది అయితే ఆహ్, ఇగ చెప్పుకోలేని ఘటనలు జరిగాయి. ఒక రైతుకి ఇలాంటి పరిస్థితి ఏర్పడొద్దు అని చెప్పేసి అందరూ కూడా భావించినటువంటి తరుణం. దీనికి సంబంధించి ఇప్పటికే యూరియా దాదాపుగా 75% మొత్తానికి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన రాష్ట్రాల్లో మాత్రం అంతో ఇంతో టాక్స్ ఆ విషయంలో జేసి యూరియాని ఇస్తున్నారు. అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతులకు యూరియా ఉచితంగా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది యూరియా పైన. సో, ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇచ్చేసి ఉచితంగా యూరియా ఇస్తామని చెప్పేసి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. అయినప్పటికీ అమలు కాలేదు. మరి ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో, ఇప్పటికీ కొంతమందికి రైతు భరోసా ఇప్పుడు అంటే దాదాపు 2 ఎగ్గొట్టారు, మూడోది కూడా ఎగ్గొడుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు చేసినటువంటి డిమాండ్ ఒక సైడ్ కావచ్చు. తర్వాత మరోవైపు చూసుకున్నట్టయితే ఆహ్, రుణమాఫీ విషయంలో కావచ్చు, కేవలం కొంతమందికి అయ్యింది, కొంతమందికి కాలేదు అని చెప్పేసి ఇప్పటికీ టెక్నికల్ సమస్యల వల్ల బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో అసలు పడుతున్నాయా లేదా అనేది నాకు ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి ఒక మాట చెప్పడం అనేది జరిగింది. సో, ఈ విధంగా రైతులలో ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గెలవనికే గల మెయిన్ రీజన్ చూసుకున్నట్టయితే ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, తర్వాత రంగారెడ్డి కావచ్చు, తర్వాత మెదక్ కావచ్చు, ఇట్లాంటి కీలక విషయాలలో అంటే కరీంనగర్ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవలేదండి. మహబూబ్ నగర్‌లో దాదాపుగా 12 స్థానాలు రావడం అనేది జరిగింది 14 స్థానాలకి. తర్వాత ఖమ్మంలో చూసుకున్నట్టయితే 9 స్థానాలు రావడం అనేది జరిగింది. తర్వాత వరంగల్‌లో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఒక 10 స్థానాలు అనుకుంటాను. 10 స్థానాలేమో వచ్చింది. తర్వాత నల్గొండలో కూడా దాదాపుగా 11 స్థానాల మొత్తానికి 9 ఆర్ 11 స్థానాలేదో వచ్చిందనుకుంటా. సో, ఇక్కడ ఒకటి మాత్రం జగదీష్ రెడ్డి గారు గెలిచారు సూర్యాపేట నుంచి. సో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే ఓవరాల్‌గా ఎక్కువ స్థానాలు దాదాపుగా అంటే ఒక 40+ స్థానాలు ప్రభుత్వం ఏర్పడడానికి రీజన్ మెయిన్ ఇక్కడనే. ఈ 4 జిల్లాలే. మిగతా 6 జిల్లాల్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి స్థానాలు ఎన్ని అంటే కేవలం 23 స్థానాలు మాత్రమే రావడం అనేది జరిగింది 6 జిల్లాలలో అన్ని కలిపి. సో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో రైతులు వేస్తేనే ఈరోజు అధికారంలోకి వచ్చింది, వృద్ధులు వేస్తేనే అధికారంలోకి వచ్చింది. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అందుకని చెప్పేసి రైతులకి ఉచిత యూరియా కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. రైతులకు ఉచితంగా యూరియా సరఫరా కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించిన సమర్పణ రైతు భరోసా జాప్యం నేపథ్యంలో యూరియా ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే యూరియా ఉచితంగా సరఫరా వల్ల రైతులకి ఒంకింత ఊరట ప్రయోజనం కలుగుతుందని అందులో వివరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనూ రైతులకు ఉచిత యూరియా పంపిణీ చేయాలని ప్రతిపాదించినా అమలు కాలేదు. ఈసారి సీఎం ఆమోదం తర్వాత ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలో దీనిని చేర్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో, దాదాపుగా కేంద్రం ఒక 50% ఏమో సబ్సిడీ ఇస్తుంది అనుకుంటా. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 25% ఇచ్చినా 75% సబ్సిడీ అవుతుంది. ఒక 25% తోటి రైతులు యూరియా కొనే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా యాప్లు తీసుకొచ్చి రైతులకి ఈరోజు బుక్ చేసుకుంటే ఒక 2 రోజులకు 3 రోజులకు అయితే యూరియా దొరుకుతుంది. క్యూ లైన్‌ల బాధ తప్పింది. కాకపోతే ఆ యాప్‌లది కూడా చాలా వరకు రైతులకి ఇంకా అవగాహన రావట్లేదు. మరి ఉచిత యూరియా కాన్సెప్ట్ ఒకవేళ అమలు చేస్తే మాత్రం నిజంగా రైతులకు చాలా వరకు బెనిఫిట్ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ రైతు భరోసా ఇస్తలే. ఈ ఉచిత రైతులు యూరియా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.